లాస్ట్ వీడియోలో నేను స్విచ్ ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూపించలేదు కదండి. సో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇలాంటి పింగాణి స్విచెస్ అనేవి జనరల్ గా మన ఇంట్లో మోటార్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ గ్రీజర్స్ కానీ పెడుతూ ఉంటాం. డైలీ మనం ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాం కాబట్టి స్విచ్ అనేది త్వరగా లూజ్ అయిపోతుంటుంది, లేకపోతే రిపేర్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, కొత్త స్విచ్ అనేది మారుస్తుంటాం. ఈసారి నుంచి అలా మార్చవసరం లేదండి. మీరు జస్ట్ స్విచ్ అనేది ఇలా ఓపెన్ చేస్తే మనకి స్ప్రింగ్ అండ్ కాంటాక్ట్ అని ఉంటుంది. ఈ కాంటాక్ట్ దగ్గర అప్పుడప్పుడు రస్ట్ పడుతూ ఉంటుంది. శాండ్ పేపర్ తీసుకుని రబ్ చేస్తే మనకి కాపర్ బయటపడుతుంది అండ్ కాంటాక్ట్ జరిగినప్పుడు మనకి పవర్ సప్లై అనేది మళ్ళీ రన్ అవుతుంది. లేకపోతే ఈ పిన్ అనేది అటు ఇటు జరగడం వల్ల కూడా ఒక్కొక్కసారి లూజ్ కాంటాక్ట్ అనేది అవుతుంది అనమాట. సో మీరు జస్ట్ నేను చూపించిన విధంగా ఓపెన్ చేసేసి మీరు అడ్జస్ట్ చేసి మళ్ళీ ఫిట్ అనేది చేసేసుకోవచ్చు. ఎవరికైతే ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయండి. నేను కూడా ఇక్కడ మా ఓల్డ్ స్విచ్ ఇలానే ప్రాబ్లం అయితే ఈ స్విచ్ నేను రిపేర్ చేసి మళ్ళీ యాస్టీస్ గా అదే స్విచ్ నేను రీయూజ్ చేస్తున్నాను. ఇట్లా చేసుకున్నట్లయితే మనం ప్రతిసారి స్విచ్ అనేది కొనకుండా సరిపోతుందండి. వీలైనంత వరకు మనం దీన్నే రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.